కట్టడము, ఏది కన్స్ట్రక్షన్ భారీ అంతా రోడ్లు ఎయిర్పోర్ట్లు, వేయటము. భారీ ఆ, స్టేడియంలు, భారీ రైల్వే స్టేషన్లు అవును. ఇవి నచ్చినాయా? మరి నచ్చబట్టినే కదా ఓట్లేసింది పబ్లిక్, మళ్ళీ వేసింది కూడా పబ్లిక్, ఇంత భారీగా మెజారిటీ ఇచ్చింది కూడా. అది వద్దనుకుంటే ఆపేవాళ్ళు కదా. ఈవెన్ ఉమ్, విశాఖపట్నంలో రాజధాని వద్దనుకున్నారు వాళ్ళు, ఉమ్, కర్నూలులో హైకోర్టు కూడా వద్దనుకున్నారు వాళ్ళు. ఉమ్, ఏం వద్దని ఆ ప్రాంతం వాళ్ళే ఓట్లేశారంటే ఇంకా దాంట్లో తప్పట్టాల్సిన పనే ఉంది. ఆ అవును. ప్రాంతంలోనే మాకు వద్దని ఓటేశారు, ఇక్కడ ఉమ్, కావాలని ఓటేశారు. ఇక్కడ ఉమ్, ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ అయితే ఇక్కడ ఒక నగరం కొత్తది సృష్టించి చూపించాలి, అది సంతృప్తి పరచాలి వీళ్ళని. సంతృప్తి ఉమ్, పరచాలంటే ఊరికనే 4 బిల్డింగ్లు కట్టేస్తే ఎట్లా సంతృప్తి పడతారు జనం? అవును. వీళ్ళు ఉమ్, చెప్పేవన్నీ ఇప్పుడు రోడ్లు వేయాల్సిందే, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, అవును. ఇవన్నీ. అవును. ఇప్పుడు ఉమ్, ఆ లుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదివరకు హైటెక్ సిటీకి వెళ్ళినప్పుడు, మొదట్లో నేను 2000 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆ 2 టవర్స్ కనబడేది అట్లాగా. మిగతాదంతా ఉమ్, ఖాళీనే, శిల్పారామము ఇటు పక్కన ఇది తప్ప మిగతా అన్ని ఖాళీనే కదా అప్పుడు. ఆ అవును. ఉమ్, దాని పేరేంటది, ఇది కూడా ఉంటది కదా కమ్యూనిటీ హాల్, ఉమ్, మన పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా హై హైట్ ఇవి ఉంటాయి కదా, పెళ్లిళ్ళు పేరంటాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, ఎగ్జిబిషన్స్, కన్వర్స్. హైటెక్స్ అవును. అవన్నీ కూడా. అవును. అవును. అవన్నీ ఉమ్, కూడా మధ్యలోదంతా ఖాళీనే, అంతా ఉమ్, ఎడార్ల అడవిలాగానే ఉండేది. బట్ ఉమ్, ఉమ్, ఇవాళ అవును. చూస్తుంటే ఆ ఏరియా ఎట్లుంది? అట్లాగే ఉమ్, ఇప్పుడు చూడండి మీరు, ఇదివరకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు అంతా ఓపెన్ స్పేస్, ఈవెన్ ఇందులో కూడా చూపెడతారు.